సింపుల్ అండ్ క్విక్ పులిహోర రెసిపీ. ఇలాంటి మోర్ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా 15 నిమిషాల్లో చేసుకునే చింతపండు పులిహోర, అచ్చంగా టెంపుల్లో తినే ప్రసాదం పులిహోర టేస్ట్తో పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను. రైస్ ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు వేసుకోవడం వల్ల అన్నం మొత్తానికి బాగా పడుతుంది. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 50 గ్రాములు ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోండి. తర్వాత 1/2 కేజీ వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 50 గ్రాములు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు బాగా కలపండి. ఆ తర్వాత 2 స్పూన్లు ఇంగువ వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ముందుగా నానబెట్టుకున్న 1/2 కేజీ చింతపండు బాగా చిక్కగా గుజ్జు తీసుకుని వేసుకోవాలి. చింతపండు ఉడుకుతున్న సమయంలో కొంచెం రుచికి తగ్గ ఉప్పు, 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వాలి. అలా చింతపండు ఉడుకుతున్న సమయంలో బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఏదైతే అన్నాన్ని ఉడికించుకున్నామో ఆ అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్ లాంటి దాంట్లో కానీ బేసిన్లో కానీ తీసుకుని బాగా చల్లారనివ్వాలి. అన్నం వేడి మీద వేసేస్తే మనకి పులిహోర ముద్దలా అయిపోద్ది కాబట్టి బాగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో పోపులు, ఇంకా చింతపండు మిశ్రమం ఏదైతే ఉందో అన్నీ బాగా చల్లారనివ్వాలి. అన్నీ బాగా చల్లారాక మనం ముందు పక్కన పెట్టుకున్న పోపుల మిశ్రమం ఏదైతే ఉందో అది వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనం వేసుకున్న చింతపండు కొంచెం కొంచెంగా పులుపుకి సరిపడేలా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. చేయి పెట్టి కలిపితే బాగా ముద్దయిపోద్ది కాబట్టి చేయితో కాకుండా గరిటెని ప్రిఫర్ చేస్తే బెటర్. సో పులిహోరని బాగా కొంచెం కొంచెంగా చింతపండు వేసుకుంటూ మిక్స్ చేస్తూ మనం పులుపు చూసుకుంటూ వేసుకోవచ్చు. లేదు అంటే 1/2 కేజీ చింతపండు కేజీ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది కాబట్టి పులుపు చూసుకోవాల్సిన ఏమి ఉండదు మ్యాక్సిమం. సో వేస్తూ నెమ్మదిగా మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు కలిపారంటే టేస్టీ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోద్ది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏవైతే రెసిపీస్ కావాలని కోరుకుంటున్నారో కామెంట్ చేసేయండి.